సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు మరి ఒక మరణ మంత్రంతో ముందుకొచ్చాను. ఈ మరణ మంత్రాలు తెలియజేయడానికి కారణం ఏంటి అంటే, ఈ విద్యలు చాలా అతి పురాతనమైనవి. ఇది చాలా వరకు కనుమరుగైపోతున్నాయి. అత్యంత ప్రాణాంతకమైన విషయాలలో శత్రువు అనేవాడు చాలా బలవంతుడై ఉండి సర్వ విధాల నష్టాన్ని గురిచేసి ఆగం చేసి వాడు పైశాచిక ఆనందం పొందుతున్నప్పుడు వాని వల్ల మరణం సంభవిస్తుంది అనే భయకంపితులైనప్పుడు తప్పకుండా ఇలాంటి మంత్రాలను ఉపయోగించుకొని శత్రువుని అడ్డు తొలగించుకొని తన బ్రతకనీకి ఉపయోగించుకోవచ్చు. ఇది ఈశ్వర అనుమతి ఉంది కాబట్టి అన్ని మంత్రాలన్నీ ఈశ్వర అనుగ్రహం వల్లనే రావడం జరిగింది. కాబట్టి ఈ మంత్రాలని పాపం అనుకుంటూ అన్నీ కనుమరుగు చేయడం జరుగుతుంది. కావున ఇలాంటి గొప్ప గొప్ప విద్యలు ఎవరికి అనుగ్రహం, ఎవరికి వాళ్ళ తలరాతను బట్టి ఉంటుందో ప్రాప్తాన్ని బట్టి సంక్రమిస్తాయి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఉపయోగించుకోకుండా నేను కూడా దీన్ని విధి విధానాలు అనేటివి దాచేస్తున్నాను. ఇది నా వల్ల ఉపదేశం పొంది నేర్చుకోవాలంటే దీనికి ఒక ఆసన యంత్రం ఉంటుంది. విధి విధానాలు కొన్ని రకాల వస్తువులతోని చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఆ విధి విధానాలన్నిటినీ నేను దాచివేస్తున్నాను. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని క్షణికావేశం మీద ప్రయోగించుకొని వారి ఓసారి వాళ్ళ కర్మఫలం వాళ్ళకే తిరిగి కొట్టడం జరుగుతుంది. కాబట్టి అలా దాన్ని భ్రష్టు పట్టించకుండా నేను తెలియజేస్తున్నాను. ఇదివరకే నేను 2-3 మంత్రాలు పెట్టడం జరిగింది, అపురూపమైనవి. అవి నేర్చుకోవాలన్నా 50,000 రూపాయలు నేను ఫీజుగా తీసుకొని నేను ఉపదేశం చేసి ఆ విధి విధానాలు అనేది తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి సాధకోత్తములారా, ఈ అన్నిటినీ ఏ విద్య ఎవరికి ప్రాప్తం ఉంటుందో కాబట్టి ఆ విద్యలు అన్నీ కనుమరుగైపోకుండా ఎవరికి ఉపయోగపడి ఒక్కరి ప్రాణం రక్షించబడ్డా, ఒక్కరి కుటుంబం రక్షించబడ్డా నాకు ఎంతో పుణ్యం ఉంటుంది. కాబట్టి సర్వస్వాన్ని కోల్పోయిన ఎవరైనా కానీ శత్రువు బారి నుండి రక్షించుకొని శత్రువుని మట్టుబెట్టి ఈ మంత్ర విద్య వల్ల 32 ఆమడల్లో ఎక్కడ ఉన్న శత్రువు వాడు పరగతుడు కాగలడు, పరలోకగతుడు కాగలడు. వాడు చాలా కష్టనష్టాలకు గురయ్యి వాడు యమపురికి చేరుతాడు. ఈ విద్యని అత్యంత సాహసవంతులు, ధైర్యవంతులు, తెగించిన వ్యక్తి మాత్రమే ఈ మంత్రాలు నేర్చుకోవడానికి అర్హులు. ఎందుకంటే సున్నిత మనస్కులు ఈ విద్యని సాధించలేరు. కాబట్టి సాధకోత్తములారా, మీరు అన్యదా భావించుకోకుండా ఎవరికైనా ప్రాప్తం ఉంటే ఉండొచ్చునేమో ఈ విద్యలు. కాబట్టి మీరందరూ సుఖంగా శత్రుభారి నుండి తప్పించుకొని మీ కుటుంబాన్ని రక్షించుకొని మీ మానధన ప్రాణాలకు అన్యాయం జరిగినప్పుడు ఈ విద్యను ఉపయోగించుకొని శత్రువుని పరలోకగతుని చేసి మీరు సంరక్షించి మీ ఆయుసు పెంచుకోవచ్చు. కాబట్టి ఈ విద్యలను నేను పరిచయం చేస్తున్నాను. కాబట్టి సాధకోత్తములారా, మీరు అన్యదా భావించకండి. మీరు ఈ విద్యను నేర్చుకోవాలనుకుంటే నాకు మరొకసారి తెలియజేస్తున్నాను. 50,000 రూపాయలు నేను ఫీజుగా తీసుకొని ఈ నేర్పించి ఉపదేశం ఇచ్చి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ విద్య యొక్క ప్రభావం 32 ఆమడల్లో ఎక్కడున్నా కానీ శత్రువు అనేది మరణిస్తాడు. అవసరం అనుకుంటే వాడు మంచాన పడతాడు. కాబట్టి విద్యను మీరు ఉపయోగించుకుంటారని మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మని. ఇంకొక మాట ఏంటి అంటే, ఎవరు పడితే వాళ్ళు నాకు ఫోన్ చేసి నా విలువైన సమయాన్ని వృధా చేయొద్దని మనవి. మేము మహావిద్య ఉపాసకులం కాబట్టి మమ్మలను కించపరిచే ఉద్దేశపూర్వకంగా మీరు ప్రవర్తించరాదు. అలా చేసినట్టయితే మీరు శాపగ్రస్తులవుతారు. కాబట్టి అది ముందుంచుకొని సాహసం చేయగల వ్యక్తులు మాత్రమే, నాకు డబ్బు అన్నీ ఉన్నవాళ్ళు మాత్రమే ఫోన్ చేసి రాగలరు. మీరు అన్నిదా భావించరాదు. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనవి.